సూపర్ క్విక్‌గా చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే పప్పు, ఆనపకాయ కర్రీ ఎలా చేయాలి ఈ వీడియోలో చూపించేస్తానండి. ఫస్ట్ 1 గ్లాస్ కందిపప్పుని తీసుకొని ఒక 1 అవర్ పాటు సోక్ చేయండి. మంచిగా వాష్ చేసేసుకొని, అందులో అయితే నేను ఒక చిన్న ఆనపకాయ ముక్క తీసుకున్నానండి. అవన్నీ చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకొని వేసేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, అలాగే నెయ్యి వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి 4 విజిల్స్ అయితే పెట్టేసేయండి. ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు పప్పునంతా చక్కగా స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిలు, పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగు కూడా వేసేసి అంతా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్‌లో అయితే కారం యాడ్ చేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఈ తాలింపుని తీసుకొని పప్పులో వేసేయండి. అంతేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ పప్పు ఆనపకాయని మనం 2, 3 వెరైటీస్‌లో కూడా చేసుకోవచ్చండి. లాస్ట్‌లో కొత్తిమీర వేసి దించేసేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.